హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఇఫ్రా ఫాతిమా ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేద్దామండి. ఈ చికెన్ ఫ్రై స్పెషల్ ఏంటంటే మునగాకు పౌడర్, డ్రమ్ స్టిక్ లీవ్స్ వేసుకొని డ్రమ్ స్టిక్ లీవ్స్ పౌడర్ వేసుకొని మనం చికెన్ ఫ్రై అనేది చేసుకున్నాం. ఈ చికెన్ ఫ్రై అనేది లంచ్ టైంలో అయినా, మార్నింగ్ లంచ్ బాక్స్ చేసుకుంటాం కదండి, ఆ టైంలో అయినా ఈజీగా తొందరగా చేసుకునే ప్రాసెస్ అండి. అండ్ అలాగే హెల్త్ పరంగా చూసుకున్నా మనకి మునగాకు పౌడర్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. షుగర్ వాళ్ళకైతే, మెయిన్ షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. సో లెట్స్ స్టార్ట్ చికెన్ ఫ్రై విత్ మునగాకు పౌడర్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను 400 గ్రామ్స్ చికెన్ పీసెస్ తీసుకున్నానండి. ఈ 400 గ్రామ్స్లో మనం చికెన్ ఫ్రై కాబట్టి మనకి కొన్ని బోన్స్, అలాగే కొన్ని బోన్లెస్ పీసెస్ రెండు ఉంటాయండి. నేను అలా ఆ రకంగా 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ తీసుకున్నాక నేను యాజ్ పర్ టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది మనం ఎప్పుడైనా కర్రీస్లోకి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిదండి. కర్రీస్లో ఉప్పు తక్కువ ఉన్నా తినగలుగుతాం, కానీ ఎక్కువ ఉంటే తినలేము. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం ఆనియన్, చాప్డ్ ఆనియన్, డ్రమ్ స్టిక్ లీవ్స్ పౌడర్ 1 స్మాల్ కప్. ఈ డ్రమ్ స్టిక్ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని, నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశానండి, అది ఆ క్లిప్ మిస్ అయ్యింది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఏవైతే మనం ఈ మసాలాస్ వేసుకున్నామో అవన్నీ మనకి పీసెస్ది బాగా తగులుతాయి. చూసారా, ఈ మసాలాస్ అన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే, మనకి కొంచెం ఆ పీసెస్ మునిగేంత వరకు అండి, అంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఈ చికెన్ని మనం చూసారా, ఇలా మొత్తం ఇంగ్రీడియంట్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని ఈ ప్రాసెస్ ఎంత మటుకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి అంటే, మనం ఏవైతే వాటర్ యాడ్ చేసామో ఆ వాటర్ మొత్తం అయిపోయి ఆయిల్ అనేది పైకి రావాలండి. అంటే లైక్ లిక్విడ్ చికెన్ గ్రేవీ లాగా. ఇది మనం ఎంతవరకు వెయిట్ చేయాలి అంటే, చూసారా, ఇలా మనకి చికెన్ గ్రేవీ లాగా మనకి బాగా బాయిల్ అవుతూ ఉండాలండి. అంటిల్ ఆయిల్ అనేది పైకి వచ్చేంత మటుకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, కలిపి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం అయితే నార్మల్గా అయితే మనం అన్నీ కలిపి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ వచ్చేసి అలా చేసుకుంటాం కదండి. ఇదైతే మనకి చికెన్ గ్రేవీ లాగా, అంటే లైక్ చికెన్ కర్రీ లాగా చేసుకొని ఆ వాటర్ మొత్తం అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత మటుకు చేసుకొని దాన్ని తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అండ్ అలాగే మనకు టైం కూడా అంత ఎక్కువ పట్టదు, మనకు టైం కలిసి వస్తుందండి. ఈ చికెన్ గ్రేవీ అయ్యేలోపు మనం వేరే పనులు కూడా చూసుకోవచ్చు అనమాట. అంత ఈజీ ప్రాసెస్ అండి. చూసారా, ఆ వాటర్ మొత్తం అయిపోయి మనకి ఆ చికెన్ గ్రేవీ కర్రీ అనేది, ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం మనం రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలాంటి కడాయి కానీ లేదా ఒక ప్యాన్ కానీ పెట్టుకోండి. ఈ కడాయిలో మనం ఒక 3 టేబుల్ స్పూన్ దాకా మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. చాలా మంది జీలకర్ర వేసుకోరండి, అంటే చికెన్ ఫ్రైలోకి. నేనైతే చికెన్ ఫ్రైలో కూడా కొంచెం జీలకర్ర అయితే వేస్తాను, అప్పుడే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పొడవుగా చీల్చిన 2 లేదా 3 పచ్చిమిర్చి. నేనైతే ఇక్కడ కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి. మెంతులు యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదండి 2-3 పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, 2 లేదా 3 వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి కర్రీ లీవ్స్, కరివేపాకు కొంచెం వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా ఇవి కొంచెం బాగా వేడయ్యాక, కొంచెం బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో చికెన్ కన్సిస్టెన్సీ అనేది ఆ ఫ్రైని, ఆ చికెన్ గ్రేవీని మనం ఈ ఆయిల్లో అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేసుకోవాలండి. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, వేడివేడి రైస్లోకైనా చాలా బాగుంటుందండి. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ పరంగా మంచిది అండ్ అలాగే మనకి ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్ అండి. ముఖ్యంగా కాలేజ్కి, ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సెస్ తయారు చేసేటప్పుడు ఇలాంటి చేయాలనుకున్నప్పుడు ఈజీగా తొందరగా అయ్యే ప్రాసెస్ అండి. తర్వాత మనం ఇది ఎంత మటుకి వెయిట్ చేసుకోవాలంటే చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మనకి పీసెస్ అనేవి కొంచెం మసాలా కనిపించేటట్టు ఉంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత మటుకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం గ్రేవీ లాగా మసాలాస్ ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగంటిపోతుంది కదా. సో మధ్య మధ్యలో చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడిందండి. కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలో కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం మనకి ఆ మసాలా అనేది ఇంకా పీసెస్ మొత్తం కంప్లీట్గా లేకుండా ఉండాలి అంటే మనం చూసారా ఫైనల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిందండి. ఇలా చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోనైనా బాగుంటుందండి. ఇది మాత్రం చారు కానీ లేదా టమోటా పప్పు కానీ చేసుకొని ఫ్రైని చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మెయిన్ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు పౌడర్. అది హెల్త్ పరంగా బెనిఫిట్ కాబట్టి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను ట్రై చేసి చూడమని చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి అయితే తప్పకుండా చూడండి. చూసారా పీసెస్ ఎలా చూడడానికి ఎంత బాగుందో. మనకు ఆయిల్ అండ్ గ్రేవీ అనేది కంప్లీట్గా అయిపోయిందండి. సో ఫైనల్గా చికెన్ ఫ్రై విత్ డ్రమ్ స్టిక్ పౌడర్ రెడీ.